Welcome to the newspaper analysis of the Hindu editorial 18/5/2024. And we have three divisions like every day. The verticals are, we'll first go through the heading, then analysis of the editorial. And as and when I square up or I rectangle or box certain words, those are the important words that will be form part of the vocabulary. So without much ado, we'll go to the heading. Dangers of divisiveness on the electoral rhetoric from the top level. Clear? This is the topic. So the first and foremost one, dangers ante manandariki telusu. Divisiveness ante emiti? Modati word vocabulary electoral rhetoric from the top level. ఓకే, టాప్ లెవెల్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డివిజివ్, ఎలక్షన్ రాగానే మనల్ని రాజకీయ నాయకులు కులం పేరిటో, మతం పేరిటో, వర్గం పేరిటో, లేకపోతే ప్రాంతం పేరిటో, ఓకే, నది అవతలవాడు, నది అవతలవాడు, ఇలాగా చాలా విధాలుగా మనల్ని డివైడ్ చేద్దాం అనుకుంటారు. అంటే ఏం చేద్దాం అనుకుంటారు? సెపరేట్గా గుంపులుగా చేద్దాం అనుకుంటారు. సో ఇది ఫస్ట్ డివిజన్. దిస్ ఈస్ ద మెయిన్ ఎసెన్స్ ఆఫ్ పాలిటిక్స్. డేంజర్స్ ఆఫ్ డివిజివ్నెస్. దీనివల్ల వచ్చే మంచా చెడు అంటున్నాడు. డేంజర్లు అంటే ఏంటి? దానివల్ల వచ్చే విపరీత పరిణామాలు. తర్వాత ఏమంటున్నాడు? ఎలక్టరల్ అంటే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లోని ఏం చేస్తారు? రెటరిక్ అంటే ఏమంటాం? పర్సువేజివ్ స్పీకింగ్. ఓకే, పర్సువేజివ్ స్పీకింగ్. సో ఇప్పుడు మీరు అడగచ్చు, సార్ పర్సువేజివ్ స్పీకింగ్ అంటే ఏంటండి? పర్సువేజివ్ అంటే రాజకీయ నాయకుడు మనల్ని ఏం చేస్తాడు? కన్విన్స్ చేస్తాడు. ఆయన మాటలతో ఏం చేస్తాడు? ఆయన కన్విన్స్ చేస్తాడు. సో డేంజర్స్ ఆఫ్ విడగొట్టడం ఆన్ ది ఎలక్షన్ అప్పుడు రెటరిక్, పర్సువేజివ్ స్పీకింగ్ ఫ్రమ్ ద టాప్ లెవెల్. అంటే మనలో మనం బాగానే ఉంటాం సఖ్యంగానే, సడన్గా ఎందుకు మనం కొట్టుకుంటామంటే ఒక రాజకీయ నాయకుడు ప్రేరేపిస్తాడు అనమాట ఒక వర్గాన్ని, అరే మీరు నా వాళ్ళు రా, మొదలు పెట్టండి. సో దట్ ఈస్ ది ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ టుడేస్ ఆర్టికల్. సో వీఆర్ గోయింగ్ ఇన్ టు ది ఆర్టికల్. ఏమంటారు? విత్ పోలింగ్ ఆఫ్ ఓవర్ 379 ఆఫ్ ద 543 కాన్స్టిట్యుయెన్సీస్. ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి, పోలింగ్ అంటే ఓట్లు జరుగుతున్నాయి అన్నమాట. ఓకే, ఓవర్ ఇన్ 379, పోలింగ్ ఇస్ ఓవర్. 379, 543లోనే ఆల్రెడీ 379 అయిపోయి కాన్స్టిట్యుయెన్సీస్. ఆఫ్టర్ ద ఫోర్త్ ఫేజ్ ఇన్ జనరల్ ఎలక్షన్. ఓకే, ఇన్ జనరల్ ఎలక్షన్లోని ఆల్మోస్ట్ రాజకీయ నాయకులు కూడా అర్థమవుతుందా, ఇంకా మెల్లిమెల్లిగా వాళ్ళు కూడా దే కూలింగ్ దర్ హీల్స్ అంటాం అనమాట. అంటే ఎస్, ఆ ఎలక్షన్ హీట్ మధ్యకి వచ్చాం అనమాట. క్లియర్? సో 379 అంటే మధ్యని దాటేశారు ఆల్రెడీ. ఆఫ్ ది 543 కాన్స్టిట్యుయెన్సీస్ ఆఫ్టర్ ద ఫోర్త్ ఫేజ్ ది ఎలక్ట్రల్ క్యాంపెయిన్. ఇక్కడ మనకి నెక్స్ట్ డిఫికల్ట్ వర్డ్ ఏంటంటే క్యాంపెయినింగ్ దగ్గర మనకి ఓ రెండు వర్డ్స్ జ్ఞాపకం ఉంచుకోవచ్చు. ఏది? CANVAS, క్యాన్వస్. అంటే పెయింటర్ వాడే క్యాన్వస్. ఇలాగే ఈజిల్ ఒకటి ఉంటుంది, ఆ ఈజిల్ మీద పెట్టి బొమ్మ వేస్తాడు వాడు కుంచులోంచి. అదే కానీ CANVASS అన్నారనుకోండి, క్యాన్వాసింగ్. అంటే ఏం చేస్తారు వాళ్ళు? క్యాంపెయినింగ్ అంటే ప్రొపగాండా. సోదరి మన్నారా మీ నాయకుడు వచ్చినాడు అని చెప్తుంటారు చూడండి. సో దట్ ఈస్ క్యాన్వాసింగ్. సో ఎలక్ట్రల్ క్యాంపెయిన్ ఆఫ్ పార్టీస్ హ్యావ్ రీచ్డ్ క్లోజర్ టు ది ఎండ్ పాయింట్. అంటే ఇంక ఎలక్షన్లు చివరికి వచ్చేస్తున్నాయి. ఇది డీప్ ఇన్ టు ద క్యాంపెయిన్. నేను ముందుగా చెప్పినట్టు నేను బాక్స్ చేసిన వర్డ్స్ వొకాబులరీకి ఇంపార్టెంట్. రైట్, డీప్ ఇన్ టు ద క్యాంపెయిన్ క్యాలెండర్ అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు మీరు ఎలక్షన్లు కండక్ట్ చేయండి, ఇన్ని దఫాల్లో కండక్ట్ చేయండి. ఇప్పటి వరకు 4 దఫాలు అయిపోయాయి, ఫోర్త్ ఫేజ్ అయిపోయింది అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు డైరెక్టివ్స్ ఇస్తారు. ఎవరికి?
అన్ని పార్టీలకి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఓకే మాకు ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ క్యాలెండర్ వచ్చింది. ఓకే, క్యాంపెయినింగ్ ఇందాక అన్నాను కదా, క్యాంపెయిన్ క్యాలెండర్. ఓహో ఈ 7 దఫాల్లో 8 దఫాల్లో ఎలక్షన్లు అవుతున్నప్పుడు మేము క్యాన్వాసింగ్ చేసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ సార్. సో ఈ క్యాలెండర్ లోపల చేసుకుని క్యాంపెయినింగ్ క్యాలెండర్ అంతే, దాని తర్వాత మళ్ళీ చేయకూడదు. ఓకే, దో ద డిస్కనెక్ట్ బిట్వీన్ ద కన్సర్న్స్ ఆఫ్ ది ఎలక్టరేట్ అంటే పీపుల్ హూ హ్యావ్ అ రైట్ టు ఓట్. మళ్ళీ చెప్తున్నాను, పీపుల్ హూ హ్యావ్ ఏ రైట్ టు ఓట్. సో ఎంటైర్ సెంటెన్స్, deep into the campaign calendar, though the disconnect between the concerns of the electorate and campaign rhetoric. Concerns ఏంటి ఎలక్టరేట్కి, ఒక ఎత్తు. ఓకే, క్యాంపెయిన్ పర్సువేసివ్ టాక్ ఏంటి, ఇది ఒక ఎత్తు. దీనికి దానికి కనెక్ట్ లేదు అంటున్నాడు. దేర్ ఈజ్ ఏ డిస్కనెక్ట్. అయ్యా మాకు ఇవి చెయ్యాలి అని వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళేమొచ్చి పర్సువేసివ్గా వీళ్ళు మాట్లాడుతున్నారు. చూసారా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు అని దానికి పొంతన ఉండదు అనమాట. ఎస్పెషల్లీ దట్ ఆఫ్ ద బీజేపీ. ఇదంతా తీసుకొచ్చి ఎవరి మీద మళ్ళీ పెట్టేస్తున్నారు, భారం అంతాను బీజేపీ. లించ్ పిన్ అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ద మోస్ట్ ఇంటెగ్రల్ పార్ట్ అనుకోండి, ఇంటెగ్రల్ part of a machine, of an organization, of the family, of the country, of a political party. Especially that of the BJP linchpin and Prime Minister Narendra Modi remains unfortunately intact. Intact ante chekku chadarakunda. So ఇప్పుడు with the polling over in 379 of the 543 constituencies, after the 4th phase in the general elections, the electoral campaigns of parties have reached closer to the end point. Deep into the campaign calendar, though the disconnect between the concerns of the electorate and campaign rhetoric, especially that of the BJP linchpin and Prime Minister Narendra Modi, remains unfortunately intact. Clear? Intact ga undi. While job creation, ఇప్పుడు చూడండి ఎన్నెన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయాలి, ఇన్ఫ్లేషన్, డెవలప్మెంట్ హ్యావ్ బీన్ ఎంఫసైజ్డ్, నొక్కి వక్కాణించి చెప్పారనమాట. స్ట్రెస్డ్ ఆన్ బై ద ఓటర్స్ యాజ్ ప్రైమరీ ఇష్యూస్. ప్రైమరీగా ఏం కావాలి ఓటర్లందరికీ, అయ్యా మాకు ఉద్యోగాలు కావాలి, ధరలు కాస్త తగ్గించండి, డెవలప్మెంట్ ఏమైనా చూపెట్టండి అంటుంటే మిస్టర్ మోడీ రెఫ్యూసెస్ అంటే యాక్సెప్ట్ చేశారు, రిజెక్ట్ చేశారా? రిజెక్ట్ చేస్తారు. ఏంటి? టు బీ డ్రివెన్ బై ది ఐడియా ఆఫ్ కంటెస్టింగ్ మెయిన్లీ ఆన్ హిస్ గవర్నమెంట్ రికార్డ్. నా గవర్నమెంట్ రికార్డ్ ఓవర్ ద 10 years చూడండి, నా పాలన చూడండి, నా ఫోకస్ చూడండి. దేని మీద? మెజర్స్. దేనికి మెజర్స్ అన్నీను? టు ఎమిలియోరేట్, టు ఇంప్రూవ్ ద మెయిన్ కన్సర్న్స్. మళ్ళీ మెయిన్ కన్సర్న్స్ ఏంటి చెప్తారు ఆయన. ఓకే, చూడండి అన్నీ మళ్ళీ మనకి కొద్దిగా అర్థమైంది, కొద్దిగా అర్థం అన్నట్టుగా ఈ పెద్ద ఆయన చెప్పారనమాట. లించ్ పిన్ ఆఫ్ ది బీజేపీ పొలిటికల్ పార్టీ, ద ప్రైమ్ మినిస్టర్ అండ్ నరేంద్ర మోడీ, ఆన్ మెజర్స్ టు ఇంప్రూవ్, ఇంక్రీజ్ ద మెయిన్ కన్సర్న్స్. ఇన్స్టెడ్ హీ సీక్స్ టు డూ వాట్ హీ హెస్ ఆల్వేస్ రెవెల్డ్. చూడండి ఎంత మంచి వర్డ్ ఇచ్చాడు. వాడు ఏం రాసేస్తున్నారు చూడండి పేపర్ వాళ్ళు. క్లియర్? వాళ్ళు ఏమన్నారు? హీ సీమ్స్ టు బీ రెవెలింగ్. ఎవరు? ప్రైమ్ మినిస్టర్ గారు. దేంట్లోని? ఇన్ ద బెస్ట్ హీ డస్. రెవెల్ అంటే ఎంటర్టైన్ హిమ్సెల్ఫ్, ఎంజాయ్ డూయింగ్ దట్ వర్క్. ఓకే, రెవెలరీ, ఒక కైండ్ ఆఫ్ సంతోషం. ఏంటది? ఇవేమన్నా మాట్లాడుతున్నారు ఆయన? లేదా అనేస్తుంది. ఎవరు? హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఇవాళ ఏమంటున్నారు వాళ్ళు? హీఈస్ రెవెలింగ్, ఆయన ఎంజాయ్ చేస్తారు. ఏంటంటే అటాకింగ్ ది అపోజిషన్. అటాకింగ్ ది అపోజిషన్ అంటే ఏంటి? ఇప్పుడు అపోజిషన్ మనకి ఇండియాలోని ఇండి అలయన్స్ విత్ ట్రూత్స్, నిజాలు, సగం నిజాలు, నాన్ సెక్విటర్స్. ఇది మంచి వర్డ్.
నాన్ సెక్విటర్స్. నాన్ సెక్విటర్ అంటే ఇల్లాజికల్. అంటే నాన్ సెక్విటర్ అంటే ఏంటి? ఇల్లాజికల్. క్లియర్? ఇల్లాజికల్. ఎవరి ప్రకారం? హిందూ న్యూస్ పేపర్ ప్రకారం. చూడండి వాళ్ళు ఎంత ఇది ఫోకస్ చేస్తున్నారు అన్నట్టుగా ఉంది ఈ ఆర్టికల్ ఎడిటోరియల్లో. ఇన్స్టెడ్ చూడండి వాళ్ళు ఏమడిగారు? జాబ్ క్రియేషన్, ఇన్ఫ్లేషన్, డెవలప్మెంట్ హ్యావ్ బీన్ ఎంఫసైజ్డ్ బై ఓటర్స్ అని ఒక ఎత్తు అయితే, యాజ్ ప్రైమరీ ఇష్యూస్ మోడీ రెఫ్యూజెస్ టు బి డ్రివెన్ బై ద ఐడియా ఆఫ్ కంటెస్టింగ్ మెయిన్లీ ఆన్ హిస్ గవర్నమెంట్స్ రికార్డ్. నా గవర్నమెంట్ రికార్డ్ చూసి వేయండి, అండ్ నా పరిపాలన చూడండి, నా ఫోకస్ ఆన్ మెజర్స్ దేనికి? టు ఇంప్రూవ్ ద మెయిన్ కన్సర్న్స్. అది కాకుండా ఇదేం మాట్లాడరంట ఆయన. ఏమంటున్నారు హిందూ వాళ్ళు? ఇన్స్టెడ్ హీ సీక్స్ ఓకే, నా ఇది చూడండి, సీకింగ్, వాంటింగ్ టు డూ వాట్ హీ ఆల్వేస్ రెవెల్డ్ ఇన్. అంటే ఎంజాయ్ చేశాడనమాట. ఏంటైనా అపోజిషన్ అటాక్ చేయడం. ఇది నిజమా కాదో క్వశ్చన్ మార్క్. బట్ ఎలాగ అటాక్ చేశారంట? పూర్తి నిజాలు చెప్పి, సగం నిజాలు చెప్పి, ఇల్లాజికల్ కబుర్లు చెప్పి. ఓకే, ఇవాళ హిందూ ఆర్టికల్ ఇది. క్లియర్? దెన్ మిస్టర్ మోడీస్ రీకోర్స్ అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. రీకోర్సింగ్ అంటే గోయింగ్ బ్యాక్ టు ద ఓల్డ్, in that time you did like this time you did like that. So old recourse to this is also helped by a shrill అంటే loud అన్నమాట. shrill అంటే ఏంటి? నాయిసమ్. ఓకే, నాయిస్ అన్నమాట. ఇంకా shrill, లౌడ్ అన్నమాట. ఇంకా లౌడ్ నాయిస్ ఆఫ్ టెలివిజన్ అండ్ సోషల్ మీడియా. సో టెలివిజన్, సోషల్ మీడియా కూడా ఆయన వాడేసుకుంటున్నారు అంటున్నాడు. బీయింగ్ అ యూస్ఫుల్ టూల్ టు డిస్ట్రాక్ట్. అంటే ఏంటి? మనం కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటే ఇవన్నీ మళ్ళీ ఆ కాన్సన్ట్రేషన్ నుంచి తప్పించేస్తున్నాయి. డిస్ట్రాక్టింగ్, అనేబుల్ టు కాన్సన్ట్రేట్. మంచిగా ఎంత మంచి బ్యూటిఫుల్గా రాశారు అంటే ఈ ఆర్టికల్ చదివితే దేశంలో ఏమీ జరగలేదన్నమాట అనిపిస్తుంది మనకి. క్లియర్? దట్ ఈస్ హౌ స్ట్రాంగ్ ద పవర్ ఆఫ్ ద వర్డ్స్ ఆర్ when you read between the lines. Clear? Righto. So what did I say? They are telling Mr. Modi's recourse to this as always is helped by a shrill sound. Shrill ante evannanu noise annamata. Enta noise? Loud noise. Okay, noises annamata. Inka noises that are highly pitched annamata. Highly pitched sounds. Okay, ఆయన వచ్చి జై శ్రీరామ్ అనగానే ఇంకా అలా వెళ్ళిపోతుంటుంది. క్లియర్? సో ఇలాగా ఇది ష్రిల్ నాయిస్ అంటారు హిందూ వాళ్ళు. ఆఫ్ టెలివిజన్ అండ్ సోషల్ మీడియా బీయింగ్ అ యూస్ఫుల్ టూల్ టు డిస్ట్రాక్ట్. మనం కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటే మనం కాన్సన్ట్రేట్ చేయనివ్వటం లేదు అంట. ఇవన్నీను ఫ్రమ్ కన్సర్న్స్ విత్ ద రెటరిక్. మళ్ళీ రెటరిక్ వాడాడు. ఏంటి? పర్సువేసివ్ టాక్ దట్ హీ హ్యాస్ యూస్డ్. ఎవరు? మోడీ గారు వాడింది. బీట్ హేట్ స్పీచ్. చూడండి, ఫస్ట్ ఆయన్ని లేబుల్ చేశారు. హేట్ అంటే ఏంటి? లైక్ చేయడం, అసహించుకోవడం. ఎవరిని? అగేన్స్ట్ ముస్లిమ్స్ ఆర్ డాగ్ విజిల్స్. డాగ్ విజిల్స్ అంటే యు హ్యావ్ బిగ్ విజిల్, యు జస్ట్ బ్లో ద విజిల్, ఎవ్రీబడి విల్ బికమ్ యాక్టివ్. క్లియర్? డాగ్ విజిల్స్ అన్నమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ యూస్డ్ వెన్ ఎవర్ యానిమల్స్ డోంట్ లిసన్, దే జస్ట్ బ్లో, ఎస్పెషలీ ఫర్ డాగ్ విజిల్స్. ఎందుకు చేస్తున్నాడు ఇది? ఆయన టు రెవ్ అప్ సపోర్ట్. మంచి వర్డ్ ఇది. ఏంటిది? రెవింగ్ అప్ సపోర్ట్. నా హౌ విల్ యూ టేక్ రెవ్ అప్? రెవ్ అప్ ఈస్ టు, ఓకే, వాట్ షాల్ వి టేక్ రెవ్ అప్? ఈజ్ లైక్ హీస్ మోటివేటింగ్ ద సపోర్ట్, ఈస్ ఇంక్రీజింగ్ ద సపోర్ట్. రెవింగ్ అప్ ద ఇంజన్ అంటాం అనమాట. బుమ్ బుమ్ అంటుంటాం చూడండి, అలాగా. ఈజ్ మేకింగ్ దెమ్ go crazy in their support. Sometimes some newspapers say that the BJP supporters have become hysterical as soon as they see Mr. Modi. Hysterical అంటే కైండ్ ఆఫ్ మ్యాడ్నెస్లోకి వెళ్ళిపోతారు అని. సమ్ సే హీస్ గాడ్ అనేస్తూ ఉంటారు. అంటే పడని న్యూస్ పేపర్లో నేను పడని వేరేగా రాస్తూ ఉంటాయి. బట్ ఇవాళ హిందువులు వాళ్ళు ఏమన్నారు? సో ఆయన ఏం మాట్లాడుతున్నాడంట? ఓకే, rhetoric that he has used is hate speech against Muslims, dog whistles to rev up support from Hindutva adherents. Hinduism, Hindutva,
ఓకే, సనాతన ధర్మాన్ని ఫాలో అయిన వాళ్ళందరూ, అడ్హియర్ అంటే ఫాలో, అడ్హియర్ అంటే ఏంటి, ఫాలో, వీళ్ళందరినీ కూడా ఆయన సెల్ఫిష్ పర్పస్ వాడేసుకుంటున్నారు అని వీళ్ళు రాస్తున్నారు. అదర్ పార్టీస్, వన్ సెకండ్, విల్ రైజ్ ది రైట్. సో అదర్ పార్టీస్ ఏమంటాడు ఇప్పుడు వాళ్ళు, క్లియర్ వాట్ ఆర్ దే టాకింగ్ అబౌట్, దే టాకింగ్ అబౌట్ ది అదర్ పార్టీస్. సో హిందుత్వ అదర్ పార్టీస్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్, అండ్ కాంగ్రెస్కి పబ్లిక్ ఫేస్ ఎవరు, కాంగ్రెస్కి పబ్లిక్ ఫేస్ ఎవరు, ద పబ్లిక్ ఫేస్ ఆఫ్ కాంగ్రెస్ ఈజ్ రాహుల్ గాంధీ. ఓకే, ఈజ్ రాహుల్ గాంధీ ఆర్ ఆల్సో, ఈవెన్ ఇఫ్ నాట్ ద సేమ్ ఎక్స్టెంట్, వాళ్ళు కూడా సేమ్, చూడండి ఎంత ఓపెన్గా అన్నారు, ఆర్ ఆల్సో, ఈవెన్ ఇఫ్ నాట్ ద సేమ్ ఎక్స్టెంట్, అంటే ఈయన వెళ్ళినంత దూరం వీళ్ళు వెళ్ళటం లేదు అనేస్తున్నారు. ఓకే, ఈయన వెళ్ళినంత దూరం అంటే హేట్ స్పీచ్ల్లోని ద ఫేస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ మిస్టర్ రాహుల్ గాంధీ హ్యాస్ నాట్ గాన్ అకార్డింగ్ టు ద హిందూ. ఓకే, గిల్టీ ఆఫ్ రేకింగ్ అప్ అంటే స్పర్రింగ్ an ఐడెంటిటీ ఇష్యూ, ద రేకప్ ఇష్యూస్ అనమాట, లేనివి ఉన్నవి అన్నిటిని కలిపేసి జనాల్లోని ఒక కైండ్ ఆఫ్ అమ్మో మనకేదో అన్యాయం జరిగిపోతుంది అన్న ఫీలింగ్ తేవాలి వాళ్ళ స్పీచ్తో. అది ద అపోజిషన్ వాళ్ళ ముఖ్య ఉద్దేశం. కానీ మోడీ గారు ముఖ్య ఉద్దేశం ఏముంటుంది, ఆయన బాబు హిందుత్వ అడ్హెరెంట్స్ వెంటనేది మీరు అని విజల్ వేసి, ఓకే, వాళ్ళలోని ఉత్సాహం రెవింగ్ అప్ చేసి, ఉత్సాహం తేవాలి కదా, మరి తెచ్చి మనం కానీ ఇలాగైతే వీళ్ళు మనల్ని ఇచ్చేస్తారు అని వాళ్ళు హిందుత్వ ఫాలోవర్స్ కాబట్టి ఆయనంట ముస్లిమ్స్కి అగెన్స్ట్గా మాట్లాడుతున్నారు. అలా ఉంటుంది. దట్ ఈస్ హౌ ద స్పీచెస్ అండ్ ద రైటింగ్స్ విల్ బీ. దిస్ ఇస్ జనరల్ రైటప్ అన్నమాట. చూడండి హౌ న్యూస్ పేపర్స్ ఆల్సో ఇంక్రీజ్ దేర్ సర్క్యులేషన్. దిస్ ఈస్ హౌ దే హ్యావ్ టు రైట్ ద ఆర్టికల్. క్లియర్, అంత బ్యూటిఫుల్గా రాసుకుంటారనమాట. దట్ ఈస్ కొహెసివ్ రైటింగ్ అనమాట. అంతా ఆయన్నే అంటే ఏమన్నా అనుకుంటామని ఇక్కడి నుంచి ఏమన్నారు చూడండి, అదర్ పార్టీస్ ఇంక్లూడింగ్ ద కాంగ్రెస్ అండ్ హిస్ పబ్లిక్ ఫేస్ రాహుల్ గాంధీ ఆర్ ఆల్సో, ఈవెన్ ఇఫ్ నాట్ టు ద సేమ్ ఎక్స్టెంట్, అంటే ఆయన అంత కాకపోయినా గిల్టీ ఆఫ్ రేకింగ్ అప్, ఆయన కూడా తప్పు ఉంది, రాహుల్ గాంధీది కూడా. రేకింగ్ అప్ అంటే లేని ఇష్యూను దాన్ని తీసుకొచ్చేస్తారు, దాన్ని వేడి సెగ పుట్టిస్తారనమాట. పుట్టించి దే గివ్ యూ అన్ ఐడెంటిటీ ఇష్యూస్ సచ్ యాజ్ దోస్ రిలేటెడ్ టు క్యాస్ట్ పాలిటిక్స్. సో ఒకళ్ళు ఏమొచ్చి క్యాస్ట్ అంటారు, ఒకళ్ళు ఏమొచ్చి మతం అంటారు, ఒకళ్ళు ఏమొచ్చి హేట్ స్పీచ్ అంటారు, ఒకళ్ళు ఏమొచ్చి మీ ఐడెంటిటీ పోతుంది అంటారు. ఎవరు ఏదన్నా బేసిక్గా పోయేది మాత్రం ఆ ఓటర్ కన్ఫ్యూజన్ స్టేట్లో తీసుకెళ్ళిపోతారు వీళ్ళు స్పీచ్లతో. క్లియర్, కన్ఫ్యూజన్ స్టేట్లో తీసుకెళ్ళిపోతుంటారు అప్పుడు. బట్ మిస్టర్ మోడీ అండ్ సమ్ ఆఫ్ హిస్ కొలీగ్స్ హ్యావ్ టేకెన్ vituperation. Have taken what? Vituperation as a campaigning device. So మంచి వర్డ్ వాడాడు. ఏమన్నాడు వాడు ఇక్కడ మీకు? He said that they are taking vituperation అంటే bitter abusive language. They are going in for bitter abusive language అన్నమాట. But Mr. Modi and some of his colleagues have gone in for bitter abusive language as a campaigning device to new levels. అంటే కొత్త పంతులు కొత్త ఎత్తులు తీసుకెళ్ళిపోయారు. అంటే బిట్టర్ చేదు, అబ్యూజివ్ అంటే పదజాలం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటాం. ఓకే, అబ్యూజివ్ లాంగ్వేజ్, అలాంటి పదాలు వాడేస్తున్నారు, కొత్త లెవెల్లోకి వెళ్ళిపోయింది అన్నారు. దీనికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు మళ్ళీ హిందూ వాడు. చూడండి అక్కడ అంటాడు, ఇన్ హిజ్ ర్యాలీ ఇన్ జాన్పూర్ హీ అక్యూజ్ ద అపోజిషన్ ఇన్ ఉత్తరప్రదేశ్, ది సమాజ్వాదీ పార్టీ అండ్ ద కాంగ్రెస్ ఆఫ్ సైలెన్స్. ఎప్పుడంట? వెన్ దేర్ సదరన్ అలీస్, అంటే సౌత్ ఇండియాలోని కాంగ్రెస్కిను, ఓకే, ఎస్పీకిను అలీ అంటే తోడుగా ఉన్న ఒక పార్టీ వాళ్ళు, ఓకే, యూజ్డ్ అబ్సర్డ్ అంటే నాన్సెన్సికల్, ఓకే, నాన్సెన్సికల్, అబ్సర్డ్ అండ్ అబ్యూజివ్, ఓకే, భాష మంచి భాష కాకుండా అబ్యూజివ్ అంటే తిట్ల పురాణం అంటూ ఉంటాం చూడండి, కాస్త అలాంటివి
అంటే అసభ్యకరంగా మాట్లాడడం ఈజ్ అ బెటర్ వర్డ్, బట్ ఇంగ్లీష్లో ఏమంటామంటే అన్పార్లమెంటరీగా వాడారండి, అలాంటి వర్డ్స్ వాడకుండా ఉండవలసింది అని ఈయన అన్నారంట. ఉత్తరప్రదేశ్లోని ఎవరు మన మోడీ గారు వెళ్ళి ఉత్తరప్రదేశ్లోని అపోజిషన్ ఉంది కదా, ఎస్పీ అండ్ కాంగ్రెస్, వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎప్పుడు వాళ్ళ సదరన్ ఫ్రెండ్ యాలీ యూజ్డ్ అబ్సర్డ్ నాన్సెన్స్ అండ్ అసభ్యకరంగా మాట్లాడినప్పుడు ఎవరి గురించి అంట? ద పీపుల్ ఆఫ్ యూపీలో ఉన్న జనాల గురించి ఇలా మాట్లాడినప్పుడు వీళ్ళిద్దరు ఎందుకు కామ్గా ఉన్నారు అని అన్నాడు. చూడండి, ఇప్పుడు ఎస్పీను కాంగ్రెస్ పవర్లో ఉన్నారా లేరు. అపోజిషన్ యూపీ, వాళ్ళకి ఎవరు ఫ్రెండ్? సౌతర్న్ ఇండియాలోని ఎవరో ఒక పార్టీ వాళ్ళు, దే ఆర్ దేర్ ఫ్రెండ్స్. వాళ్ళంట యూపీలో ఉన్న వాళ్ళని తిట్టారంట. తిడితే ఎస్పీను కాంగ్రెస్ మీ ఫ్రెండ్ కాబట్టి మీరేమనలేదా అని మోడీ గారు అని క్వశ్చన్ అడిగారు. అన్నారా లేదా అన్నది వేరే విషయం, కానీ చూడండి జనాల్లోకి ఎలా వెళ్తుంది. మన రాష్ట్రాన్ని సౌత్ ఇండియాలో ఎవరో తిడితే ఈయనేం సపోర్ట్ చేయటం లేదు అపోజిషన్, వీళ్ళని కానీ మన అధికారంలో తెస్తే మనకు భయమేమో, మనకి అసలు ఏం చేయరేమో, ఇలాంటి థింకింగ్ ప్యాటర్న్లోనే వాళ్ళు తీసుకెళ్తారనమాట. అది దేర్ నెరేటివ్. ఎవరిది? బీజేపీ నెరేటివ్. ఓకే, ఇప్పుడు చూద్దాం అసలు ఎంత బ్యూటిఫుల్గా రాశారు ఈ హిందూ ఆర్టికల్ అన్నది. ఓకే, వెన్ దే యూజ్డ్ అబ్సర్డ్ అండ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ యూపీ అండ్ సనాతన ధర్మ అంటే హిందూయిజం అనకూడదు, ఏమన్నాను మనం? సనాతన నుంచి వస్తున్న ధర్మం అనమాట. క్లియర్? ఈ సనాతన ధర్మం. ఇప్పుడు దీన్ని వీళ్ళు ఏమంటారంటే సమ్ ఆఫ్ ద నార్దర్న్ పార్టీస్ ఇన్ ద ఇండియా బ్లాక్. ఇందాక చెప్పాను చూడండి, ఇండియా అంటే ఎవరు? వీళ్ళు ది అపోజిషన్. ఓకే, అసలు ఎలా ఉండాలంటే ఇది I.N.D.I.A. ఇండి అలియన్స్ అంటాం అనమాట. వీళ్ళు చాలా పార్టీలు, మోర్ దెన్ 30 పార్టీస్ కలిసాయి అనమాట. ఓకే, కలిసి ఎలాగైనా ఈ గవర్నమెంట్ పడగొట్టేయాలి అని. ఎవరిది? ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం, చాలు 10 ఏళ్ళు అని. సో సమ్ ఆఫ్ ది నార్దర్న్ పార్టీస్ ఇన్ ది ఇండియా బ్లాక్ హ్యావ్ పబ్లిక్లీ డిసగ్రీడ్. చూడండి మోడీ గారు ఏమన్నారు? మీతో పాటు ఉన్న ఇండియా బ్లాక్లోనే కొంతమంది నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళు పబ్లిక్గా డిసగ్రీ అయ్యారు. ఎవరితోని? మీ ఫ్రెండ్ సౌత్ ఇండియాలో ఉన్నారు కదా, ఆ పార్టీ వాళ్ళు ఎవరంట? డిఎంకే, ద్రవిడ మున్నేట్ర కഴగం. ఓకే, కరుణానిధి గారి పార్టీలోని లీడర్ ఉదయనిధి స్టాలిన్. ఈ ఉదయనిధి స్టాలిన్ గారు కొన్ని కమెంట్స్ పాస్ చేశారు. దేని మీద? సనాతన ధర్మం మీద. కొంతమంది మీ ఇండియా బ్లాక్లో ఉన్న వాళ్ళే, నార్త్ ఇండియా వాళ్ళే, ఓకే అది తప్పు, అలా మాట్లాడకూడదు అన్నప్పుడు మరి ఉత్తరప్రదేశ్లో ఉన్న ఎస్పీకి కాంగ్రెస్కి తప్పు అనిపించలేదా అని ఒక క్వశ్చన్ అడుగుతారనమాట. ఎవరు? ప్రైమ్ మినిస్టర్ గారు. ఎవరిని? జనాల్ని. ఇదంతా ఎక్కడైంది? జౌన్పూర్లో. ఓకే, మీటింగ్లో. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఎలా వెళ్తుంది. వైల్ ఎంఫసైజింగ్ దేర్ స్టాన్సెస్. ఎంఫసైజింగ్ అంటే నొక్కి వక్కాడిని చెప్పడం, స్ట్రెస్సింగ్, గివింగ్ ఏ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. వైల్ ఎంఫసైజింగ్ దేర్ స్టాన్స్. వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఆన్ దిస్? ఓకే, where do you stand? You say this is right or this is wrong. What is your stance on this one? Okay, stance on social justice, సామాజిక న్యాయం, and taking on the issue of caste hierarchy. పెద్ద కులం, చిన్న కులం, బడుగు వర్గం, బలహీన వర్గం, ఇవన్నీ మీరు నమ్ముతారా? మళ్ళీ రాజకీయం అనగానే క్యాస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ క్యాస్ట్, కలర్, క్రీడ్, జెండర్, రేస్ ఎలా విడగొట్టారు? అన్ని విడగొడతారు. ఓకే, దేర్ ఈస్ మోర్ దట్ యునైట్స్ ద పాలిటిక్స్ ఆఫ్ ఫెడరలిజం. అసలు పాలిటిక్స్ ఆఫ్ ఫెడరలిజం, ఓకే, ఫెడరల్ గవర్నమెంట్ అన్న దాంట్లోని దెర్ ఇస్ మోర్ దట్ యునైట్స్ ది పాలిటిక్స్ ఆఫ్ ఫెడరల్ గవర్నమెంట్, సెంటర్ నుంచి అలాగా అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళడం. అండ్ సోషల్ జస్టిస్. ఈ సోషల్ జస్టిస్ని ఏం చేశారంట? ఎస్పౌస్డ్, సపోర్టెడ్ బై హూమ్? బై దీస్ పార్టీస్. దెన్ వాట్ డివైడ్స్ దెమ్? ఓకే, వాళ్ళని డివైడ్ చేసిన దానికన్నా సపోర్ట్ చేసింది. దెర్ ఈస్ మోర్ దట్ యునైట్స్ ద పాలిటిక్స్ ఆఫ్ ఫెడరలిజం అండ్ సోషల్ జస్టిస్ సపోర్టెడ్ బై దీస్ పార్టీస్. దెన్ వాట్ డివైడ్స్ దెమ్? ఏంటది? క్వశ్చన్స్ రిలేటెడ్ టు లింగ్విస్టిక్ నేషనలిజం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక డివైడ్,
డివిజివ్ పాలిటిక్స్. అక్కడ గుజరాతీ మాట్లాడతారు, ఇక్కడ రాజస్థానీ మార్వాడి మాట్లాడతారు, ఆ పైన పంజాబీ మాట్లాడతారు, హర్యాన్వీ మాట్లాడతారు, ఢిల్లీ హిందీ అంటారు, యూపీ హిందీ అంటారు, లక్నోయి హిందీ అంటారు. బీహార్లోనే మీకు దాన్ని ఏమంటారు, భోజ్పుడి అంటారు. ఓకే, బిహారీ లాంగ్వేజ్ అంటారు, తర్వాత మైథిలి అంటారు. దెన్ యూ కమ్ డౌన్ టు వెస్ట్ బెంగాల్, యూ విల్ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బెంగాలీ యాక్సెంట్స్. మాండలికాల మీద కూడా డివైడ్ చేసేద్దామని మొదలెడుతున్నారు అని హిందూ చెప్తుందన్నమాట. సో క్వశ్చన్స్ రిలేటెడ్ లింగ్విస్టిక్ నేషనలిజం సచ్ యాజ్ ద నీడ్ ఫర్ ఇంగ్లీష్ యాజ్ ఎ లింక్ లాంగ్వేజ్. ఇప్పుడు సడన్గా హిందీ వద్దు, ద నీడ్ ఫర్ ఇంగ్లీష్ యాజ్ అ లింక్ లాంగ్వేజ్. లింక్ రాష్ట్ర భాష అంటలేదు, అందరికీ అర్థమయ్యే భాష ఒకటి. ఓకే, ఒక లింక్ లాంగ్వేజ్ పెట్టండి. బట్ దట్ ఈస్ టు బి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ కోయలిషన్స్. ఓకే, దట్ ఈస్ టు బి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ కోయలిషన్ అంటే 4-5 కలిసి. ఓకే, coalitions made up of different political parties. Mr. Modi should focus on the differences in emphasis on how to tackle, అంటే ఒక సమస్యని ఎలాగ మనం ఎదుర్కోవాలి, హౌ టు ట్యాకిల్, ఆ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా దాన్ని దాటాలి. ఓకే, వస్తాయి ఇష్యూస్, వస్తాయి, వచ్చినప్పుడు దాన్ని ఎలా దాటాలి. ఓకే, ట్యాకిల్ సోషియో ఎకనామిక్ ఇష్యూస్, సొసైటీలో ఉన్నవి, ఎకనామిక్ ఇష్యూస్, సోషియో ఎకనామిక్. ఓకే, సోషియో పొలిటికల్ అంటలేదు, జియో పొలిటికల్ అంటలేదు, సోషియో ఎకనామిక్ ఇష్యూస్ బిట్వీన్ ద బీజేపీ అండ్ ద ఇండియా బ్లాక్. సో ఇప్పుడు మెయిన్ ఈ పార్టీలే మిగిలినాయి. ఇటువైపు బీజేపీ నిలబడుతుంది, అటువైపు ఇండి అలియన్స్ బ్లాక్. అండ్ ఇక్కడ చూడండి స్పెల్లింగ్ కూడా BLOC అంటారనమాట. ఇది మనకి ఎక్కడ ఉంటే దే హ్యావ్ ఓటెడ్ ఎన్ బ్లాక్ అంటారు, అంటే గుంపుగా వెళ్ళి ఒకేసారి వీళ్ళందరూ ఈ పార్టీ ఫేవర్ చేసేవాళ్ళు ఇంకో పార్టీకి వేస్తారండి అంటాం. దాన్ని ఏమంటాం, ENBLOC. ఇక్కడ కూడా అదే వర్డ్ చూడు, ఎన్ బ్లాక్ అనలేదు కానీ ఏమన్నారంటే బీజేపీ అండ్ ది ఇండియా బ్లాక్, BLOC. బట్ ఇన్స్టెంట్ హిజ్ యూజ్ ఆఫ్, హిజ్ అంటే ఎవరు, మళ్ళీ మోడీ. ఓకే, హిజ్ యూజ్ ఆఫ్ సగం నిజాలు వాజ్ అ వెపన్ టు రైల్ టు, ఏమంటారు మళ్ళీ ఇక్కడ, హిజ్ వెపన్. చూడండి ఎంత ఓపెన్గా అన్నారు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ హిజ్ సగం నిజాలు అనమాట, యాజ్ అ వెపన్ ఏం చేద్దాం అనుకున్నారట ఈ వెపన్తో. ఈయన హీ వాంటెడ్ టు రైల్. హీ వాంటెడ్ టు రైల్ అంటే మేక్ పీపుల్ బికమ్ వెరీ యాంగ్రీ, మేక్ పీపుల్ బికమ్ వెరీ యాంగ్రీ. ఓకే, ఎ వెపన్ టు మేక్ పీపుల్ యాంగ్రీ, ద హిందీ హార్ట్లాండ్ అగైన్స్ సదర్న్ పార్టీస్. చూడండి మళ్ళీ హిందీ హార్ట్లాండ్ వాళ్ళు యాంగర్ వచ్చేయాలి ఎవరికి, అగైన్స్ట్ ఎవరు, సదరన్ పార్టీ. అంటే వాళ్ళు యూపీలోనే కాదు అసలు నార్త్ ఇండియాలోనే ఏంటి సనాతన ధర్మం ఏంటి అని ఎలా తిట్టారనుకున్నారని ఈయన చెప్తాడు. బాబు అలాగ అనలేదు అని వాళ్ళు అంటలేదు, ఎందుకంటే కొన్ని నార్దర్న్ పార్టీస్ అలా మాట్లాడకుండా ఉండవలసింది అని ఒప్పేసుకున్నారు కదా. అక్కడ డిసగ్రీడ్ విత్ ద DMK లీడర్ ఉదయనిధి స్టాలిన్ కమెంట్స్ ఆన్ సనాతన ధర్మ. వాళ్ళందరూ ఇండియా బ్లాక్లో ఉన్నారు మళ్ళీ. ఓకే, సో హిందీ హార్ట్లాండ్ అగైన్స్ సదరన్ పార్టీస్ ఈస్ ప్రాబ్లమాటిక్. ఈ యాంగర్ని కానీ ఆయన ఫ్యాన్ కొడితే ఇట్ విల్ బికమ్ ప్రాబ్లమాటిక్ అట్ ఎ టైమ్ వెన్ దేర్ ఈస్, ఎందుకంటే ఇలాంటప్పుడు చాలా ప్రాబ్లమాటిక్ అండి మోడీ గారు అని ఎవరు అంటున్నారు. ఇక్కడి నుంచి హిందూ వాళ్ళ ఐడియేషన్ అనమాట. చూడండి, ఈజ్ ప్రాబ్లమాటిక్ అట్ ఎ టైమ్ వెన్ దేర్ ఈస్ గ్రేటర్ నార్త్ సౌత్ ఎకనామిక్ ఇంటగ్రేషన్. ఓకే, నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఎకనామికల్గా కలుస్తున్నారు. అంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తున్నారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళి వచ్చి వర్క్ చేస్తున్నారు. ఈ ఇంటిగ్రేషన్ బాగుంది, ఎందుకంటే చూడండి ఎంత నీట్గా అన్నారు వాళ్ళు. విత్ వర్కింగ్ క్లాస్. ఓకే, వర్కింగ్ క్లాస్ సిటిజన్స్ అంటే తెలుసు కదా, వర్కింగ్ క్లాస్ సిటిజన్స్ ఫ్రమ్ ద నార్త్ మైగ్రేటింగ్. వర్క్ ఉంది నార్త్ ఇండియాలో లేదు, సేమ్ వస్తారు, వలస వస్తారనమాట. మైగ్రేటింగ్, వలస రావడం. మైగ్రేటింగ్ టు ద సౌత్, ఎందుకు వస్తున్నారండి, ఎంప్లాయ్మెంట్కి. రీసెంట్లీ ద బీజేపీ ఇండక్టెడ్ మనీష్ కశ్యప్. ఎవరి మనీష్ కశ్యప్? యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ who had been jailed in Tamil Nadu for spreading false news. ఓకే, ఆయన బీజేపీ తీసుకుంది.
ఎందుకు తమిళనాడులో ఎవరున్నారు? డిఎంకే ఉంది. సో డిఎంకే అతన్ని అరెస్ట్ చేసిందంటే ఏంటి? గుడ్ అరెస్టో బ్యాడ్ అరెస్టో పక్కన పడింది, వాడిని బీజేపీ కానీ వాళ్ళ పార్టీలోకి తీసుకుంటే జనాలు వెంటనే ఏమనుకుంటారు? ఓహో, ఈ మనీష్ కశ్యప్ అన్న అరెస్టు ఇది సరైన అరెస్ట్ కాదనమాట, డిఎంకే కక్షపూరితంగా ఏదో చేసిందనమాట అన్న నెరేటివ్, అన్న స్టోరీ బయటికి వెళ్ళాలి. అది ఎలక్ట్రేట్ బై చేయాలి, కొనగలగాలి ఆ ఐడియాని. ఆ ఎర వేసిన దాన్ని పట్టుకోవాలి. ఆ హుక్ దొరికిపోయింది అనుకోండి, లాగేస్తుంది చాలు. క్లియర్? సో ఇప్పుడు యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ హూ హ్యాడ్ బీన్ జైల్డ్ ఇన్ తమిళనాడు ఫర్ స్ప్రెడ్డింగ్, ఎందుకంటే ఈయన్ని అరెస్ట్ చేశారు? ఫాల్స్ న్యూస్ అబౌట్ బీహారీ మైగ్రెంట్స్. బీహార్ నుంచి వచ్చినట్టు ఉన్నారు, మరి ఇందాక అన్నారు కదా వాళ్ళు మైగ్రేటింగ్. సో వాళ్ళంట ఇక్కడికి వచ్చారు, వీళ్ళ మీద ఫాల్స్ న్యూస్ ఆయన యూట్యూబ్లో చేశారు. ఏమని? బీయింగ్ అటాక్డ్ ఇన్ ద స్టేట్. ఇక్కడ ద స్టేట్ అనే తమిళనాడు, ఎందుకంటే తమిళనాడులో వాడిని అరెస్ట్ చేశారు. ఎవరిని? మనీష్ కశ్యప్. ఈ మనీష్ కశ్యప్ ఎవరండి తీసుకున్నారు మెంబర్గా? బీజేపీ తీసుకుంది. ఓకే, సచ్ యాక్షన్ షుడ్ ఫొమెంట్. ఓకే, ఇది ఒక మంచి వర్డ్ చూడండి మళ్ళీ. సచ్ యాక్షన్స్ షుడ్ ఏమన్నారు? కుడ్, ఐఎమ్ సారీ, సచ్ యాక్షన్స్ కుడ్ ఏంటంటే ఫొమెంట్. ఫొమెంట్ అనగానే ఇన్స్టిగేట్. సచ్ యాక్షన్స్ కుడ్ సబ్జెక్ట్ కరెక్షన్. సచ్ యాక్షన్స్ కుడ్ ఫొమెంట్, ఇన్స్టిగేట్ divisive politics that does not help the Indian nation as a whole. ఓకే, ఇలాంటి డివిజివ్ పాలిటిక్స్ కానీ మనం ఎంకరేజ్ చేస్తే ఇది భారతదేశం అభ్యుదయం కోసం మంచిది కాదు అని. ఈ డివిజివ్ పాలిటిక్స్ వద్దు, ఈ రెటరిక్ వద్దు, ఈ స్టైల్ ఆఫ్ పర్స్యూయేజివ్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ వద్దు. అసలు ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంటే వేరేగా జరగాలి. ఎలా జరగాలని మనం చెప్పలేదు. జరిగినవన్నీ మాత్రం ఎవరెవరు ఏ తప్పులు చేశారు అనేది చెప్పాడు. ఇందులో ఎక్కువ తప్పులు ఎవరు చేసినట్టు చెప్పారు? బీజేపీ వాళ్ళు చేసినట్టు చెప్పారు. ఓకే, సో ఆల్ ద వర్డ్స్ దట్ ఐ హావ్ పుట్ ఇన్ రెడ్ rectangles are the vocabulary, okay, which will be useful for you in your examinations when you go for the synonyms or the antonyms. Clear? మీరు ఐఏసీ స్టూడెంట్ అయినా అవ్వకపోయినా మీరు ఈ యూట్యూబ్ ఛానల్స్ చూడండి, ఈ ట్యుటోరియల్స్ ఫాలో అవ్వండి, మీకు చాలా దోహదపడతాయి మీ పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రతి స్టూడెంట్కి ఉద్యోగం రావాలి అన్న సదుద్దేశంతోనే ఈ క్లాసులు ఐఏసీ వాళ్ళు మీ అందరి మేలు కోసం స్టార్ట్ చేసాం. థ్యాంక్ యూ.